చెప్తున్నా. ఈ కృపానగర్కి వచ్చేసిన ప్రియులందరికీ కూడా వందనాలు. నా పేరు మహేష్ కుమార్. ఇక్కడికి సాక్ష్యం చెప్పడానికి ప్రభు నన్ను నడిపించాడు. నడిపించిన విధం కూడా అది నేను వాస్తవానికి ఇవాళ వస్తాను అనుకోలే, రేపు వద్దామని ప్లాన్ చేశాను. కానీ గత రాత్రి నేను సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి నైట్ 1 గంట దాకా ఇవే ఆలోచనలు, వెళ్ళాలి అని. నేను ఎప్పుడైతే వెళ్ళాలి అని ఫిక్స్ అయినో దుష్టుడు నన్ను కలవర పెట్టడానికి చూశాడు 2 సార్లు. అందుకే ఇక ఆలస్యం చేయకూడదు, ఇది వాడు మళ్ళీ కలవరపరిచి ఇంకేదైనా చేస్తాడేమో. పైగా నేను ఇచ్చేది అది జీవం గురించిన సాక్ష్యం కాబట్టి ఇది సాక్ష్యం చెప్తే నాకు బహుమానం తప్పక వస్తుందని చెప్పేసి నేను 2 గంటల్లోనే ప్రిపేర్ అయ్యి వెహికల్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసిన. యాక్చువల్గా నేను 2014 చివరిలో రక్షించబడ్డా. యేసుక్రీస్తును నా సొంత రక్షకునికి అంగీకరించి మాకు స్థానికంగా అంటే వేరే ఊర్లో ఉండే సంఘానికి వెళ్ళేవాడిని. ప్రతి శనివారం కూడా వెహికల్లో వెళ్ళేవాడిని. అలా వెళ్తున్న క్రమంలో అప్పుడు స్టార్టింగ్లో భక్తి బాగుండేది. అది ఏ భక్తి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన భక్తి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చదివితే నాకు అదే అలవాటు అయిపోయింది. ఆదికాండం నుంచి మొదలుపెట్టేసరికి ఆ భక్తిలో కొనసాగుతున్నప్పుడు నేను కేవలం నా సొంత శక్తిని ఆధారం చేసుకునే జీవించా. అంటే పాపం చేయకుండా ఉండడం విషయంలో కానీ ప్రతి దాని విషయంలో అంటే నిగ్రహించు ఆ సొంత శక్తిని ఆధారం చేసుకొని ముందుకెళ్తున్న క్రమంలో నేను ఎప్పుడు కూడా నేను నీతిమంతుడు అని నాకు తలంపు రాలేదు. వచ్చిన ప్రతిసారి నేను ఏమనుకునేవాడిని అంటే అది మహాఘోరం అట్లా అనుకోవడం. విశ్వాసి నీతిమంతుడు ఎవడు లేడు. నేను విన్న బోధలు కూడా అలాగే ఉండేవి. వాళ్ళు ఎప్పుడు కూడా కల్మషంతో మనస్సాక్షిన విషయం కానీ సంపూర్ణ సిద్ధి పొందినవని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పటని ఈ వచనాలు ఏవి నాకు అప్పుడు వినబడలేదు. దాదాపు 10 సంవత్సరాల దాకా ఈ వచనాలే వినబడలే. నేను బైబిల్ అయితే రెగ్యులర్గా చదివేవాడిని. ఎంతలా అంటే 3 నెలలకు ఒక్కసారి కంప్లీట్ చేసేవాడిని. ఎక్కడ కూర్చున్నా చదువుకుంటూనే కూర్చునేవాడిని. 2 సంవత్సరాల కాలంలోనే నేను ఆ సంఘానికి 2 సంవత్సరాలే వెళ్ళా. అక్కడ నుంచి తప్పుకోవడానికి కూడా కారణం ఉంది. ఈ బైబిల్ అధికంగా చదువుతున్న క్రమంలో నాకు ఒకటి అర్థమైంది. వీళ్ళు చెప్పే దాంట్లో ఎక్కువ నరకమే. విశ్వాసి నువ్వు ఇది చేయకపోతే నరకానికి వెళ్తావు, అది చేయకపోతే నరకానికి వెళ్తావు అన్నాడు. ఒకానొక దశలో నాకు విరక్తి కలిగింది. ఎందుకు నేను ఈ దేవుని నమ్ముకున్నా, ఇటు ఎందుకు వచ్చినా, ఆ విగ్రహాలకు ఆరాధించినప్పుడే బాగుండేది. ఇప్పుడు పాపం అంటే ఏంటో తెలిసినా కూడా దీన్ని జయించలేకపోతున్నా. ఏదైతే నేను చెయ్యాలని అనుకుంటున్నాను మేలు, అది జరుగుతలేదు. దానికంటే ఇంకెక్కువ కీడే నా వల్ల జరుగుతుంది. కాబట్టి ఇది నేను భరించలేకపోతున్నా. ఇక దీన్ని వదిలేద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అలా అనుకొని నెమ్మదిగా సంఘాన్ని మానేశా. నిజానికి నరకానికి వెళ్ళడానికి కాదు నేను సంఘానికి వచ్చింది. ఆ దేవునిలో ఏదైనా దొరుకుతుందేమో అని ఆశతో వచ్చినా, కానీ అది నేను అనుకున్నది ఏం దొరకట్లేదు. కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ వెళ్తా అని చెప్పేసి ఇక బైబిల్ పక్కన పడేసా. ఈ 2 సంవత్సరాల కాలంలోనే నా శక్తిని ఆధారం చేసుకొని దాదాపు 11 సార్లు చదివేశా. ఇక ఈ చదవడం వద్దు, ఇదోది ఏమొద్దు, సైట్ వస్తుంది అని బైబిల్ పక్కకు పెట్టేసి 2016లో బైబిల్ చదవడం మానేశా. అప్పటి నుండి దాదాపు 2024 వరకు చదవలేదు. ఇక ఎప్పుడైనా ఎవరైనా మోటివేషన్ చేస్తే జస్ట్ అట్లా టచ్ చేసి చూసేవాడిని, అంతే. మళ్ళీ పక్కకు పడేసేవాడిని. అలా జరిగింది. ఈ 2016 చివరిలో ఆగస్టు నెలలో నాకు ఆన్లైన్లో ఒక బ్యాచ్ దొరికింది. అంటే క్రైస్తవులే, అక్కడ ఉండే వాళ్ళంతా కూడా క్రైస్తవులే ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో నుంచి ఉంటారు. విదేశీయులు కూడా ఉంటారు. అక్కడ తెలుగు వాళ్ళతో సావాసం చేశాను. వాళ్ళతో సావాసం చేసినప్పుడు నాకు ఒక ధైర్యం కలిగింది. అదేం ధైర్యం అంటే వాళ్ళతో నేను పోల్చుకుంటే ఓహో నేను చేసే తప్పు కాదు, అంటే ఈ పాపం కూడా తప్పు కాదు విశ్వాస జీవితంలో, కామనే ఇది కూడా. ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు సేవకులు అని చెప్పుకుంటున్న వారు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూశాక ఈ ధైర్యం కలిగింది. అంటే నేను చేసేది తప్పేం కాదు వీళ్ళతో పోల్చుకుంటే, కనుక ముందుకు సాగచ్చు అని చెప్పేసి ఆ విధంగా ముందుకు సాగేవాడిని. వాళ్ళు కూడా నాకు అప్పుడప్పుడు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేవారు.
నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి నేను చెప్పినప్పుడు వాళ్ళు పొగిడేవారు, వాటిని బట్టి నేను ఉబ్బిపోయేవాడిని. అది అది ఇంకింత పాపం చేయడానికి నాకు కారణమైంది. అంటే ఇదే సరైన మార్గం అన్నమాట అనుకున్నాను. పొద్దున అంతా వర్షిప్ చేసేవాళ్ళం, అది కూడా చాలా క్రమంగా, దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసేవాళ్ళం. ఆ వర్షిప్ అయిపోవడంతోనే ఇక అంతే, మళ్ళీ ఏదో విధమైన ముచ్చట్లు, సినిమా పాటలు, ఇవన్నీ ఇక చెప్పుకోలేని చెడ్డ కార్యాలన్నీ చేసేవాళ్ళం అందరం కూర్చుని. ఇలా 2016 నుంచి 2022 దాకా సాగిపోయింది అట్లనే. దాని మీద విరక్తి వేసినప్పటికీ మళ్ళీ అటే వెళ్ళేవాడిని. అంటే దాని నుంచి తప్పించుకునే సోర్స్ అనేది నాకు ఎక్కడ దొరకలేదు. కాబట్టి ఇదే విశ్వాస జీవితం అనుకునే భ్రమలోనే ఉండిపోయినా. నేను ఎవరి బోధ విన్నా కూడా అట్లాగే ఉండేది. వాళ్ళ జీవితం చూసుకున్నా కూడా వాళ్ళ జీవితం కూడా ఇంకా నాకంటే దారుణంగా ఉండేది. అదే నాకు పాపం చేయడానికి మరింత ఆధారం ఇచ్చింది. అయితే ఈ 2022 చివరిలో మౌనిక సిస్టర్ నాకు ఈ పరిచర్యను పరిచయం చేసింది. అన్న ఇట్లుంది, మనం ఇన్ని రోజులు విన్నది అది కరెక్ట్ కాదు, దానివల్ల మనం జయించలేకపోతున్నామంది. సరే సిస్టర్ ఏదో చెప్తుంది కదా, ఆమె మాట ఎందుకు నేను తక్కువ చేయాలి అని చెప్పేసి వచ్చేసా. ఈ మార్నింగ్ జూమ్ మీటింగ్లో అప్పుడు 4:30కి 4 o'clock ఉండేది. నేను కెమెరా ఆన్ చేసుకునేవాడిని కాదు, ఎందుకంటే బెడ్ మీద పడుకొని ఉంటాను. పర్మిషన్ తీసుకొని మామూలుగా వినేవాడిని. అప్పుడు నేను అందులో తరచుగా విన్న పదం ఏంటంటే, యేసుక్రీస్తునందు మనం నీతిమంతులం, పరిశుద్ధులం అనేసరికి నేను తీవ్రంగా అభ్యంతరపడ్డా. ఇతడేంటి దైవ దూషణ చేస్తాడు, అది ఇతడు చేయడమే కాకుండా మాతో కూడా జయించేలా ఉన్నాడు ఏంటి అనుకున్నా. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. పరిశుద్ధులము అంటే ప్రభు ఒక్కడే, నీతిమంతుడు అంటే ప్రభు ఒక్కడే అనే భ్రమలో నా విశ్వాస జీవితం అంతా కొనసాగిపోయింది. అప్పుడు నేను అభ్యంతరపడి ఎవరిని ఏమనకుండా నెమ్మదిగా దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ లోకం వైపు వెళ్ళాక అక్కడ ఒక నిరీక్షణ అనేది లేదు, ఒక ఆధారం లేదు లైఫ్కి. జీవితం సాగిపోతుంది ఇట్లా, మరి ఏంటి చివరికి తర్వాత ఏంటి అనే ప్రశ్న నాకు వచ్చింది. ఒక ఆధారం లేని జీవితం ఇంకా ఎన్ని రోజులు జీవించాలి? ఒకవైపు మరణ భీతి, కరెంటు వైర్లు చూస్తే మరణం గుర్తుకొచ్చేది. పుసుక్కనవి తెగి మీద పడితే నేను స్పాట్లో పోతా. కనీసం చివరి ప్రార్థన చేయడానికి కూడా చివరి ప్రార్థన చేస్తే అంటే ఒకవేళ ప్రార్థన చేయడానికి కూడా ఉండదు, స్పాట్ డెత్ అవుతుంది అని కరెంట్ కేబుల్స్ కనిపిస్తే దూరం నుంచి వెళ్ళిపోయేవాడిని. చెట్టు కొమ్మలు కనిపిస్తే దూరం నుంచి వెళ్ళిపోయేవాడిని. చెట్లు అంటే భయం, కేబుల్స్ అంటే భయం, రోడ్డు మీద వచ్చే వెహికల్స్ అంటే భయం. అంటే అవి స్పాట్ డెత్ అవుతాయి కదా, ప్రార్థన చేయడం కూడా ఏమి ఉండదు అని చెప్పేసి అట్లా మరణ భీతితో బతికేవాడిని. దీనివల్ల నేను ఒకనొక దశలో ఇట్లయితే కుదరదు కానీ ఒక లాస్ట్ ప్రేయర్ ఒకటి చేసుకుని, నా పరిస్థితి ఎట్లా దేవునికి తెలుసు కాబట్టి ప్రేయర్ చేసుకొని నేను ఏదైనా ఒక అటెంప్ట్ చేసుకుంటే ఇక బెస్ట్ ఏమో, దీంట్లోంచి ఇక బయటికి రాలేకపోతున్నా, అలాగని దీంట్లో కొనసాగలేకపోతున్నా. పాపం అని తెలుస్తుంది కానీ దాన్ని మానలేక మళ్ళీ అటే వెళ్తున్నా. ఎన్ని ఒట్లు పెట్టుకున్నా, ఎంతగానో చేసుకున్నా అవి సక్సెస్ కావట్లేదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి కూడా నాకు ఈ వర్తమానం నా దగ్గరికి వచ్చింది. మౌనిక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని తీసుకొని తాడేపల్లిగూడెం నుంచి మా ఇంటికి వచ్చింది. అంత దూరం నుంచి వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి మా ఇంటికి వచ్చి నన్ను బలపరిచింది. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నా స్నేహితులు, నాతో తిరిగిన వారు, పక్క ఊళ్ళో ఉండేవాళ్ళు కూడా ఏ ఒక్క రోజు కూడా మా వాడు ఇలా అయిపోయాడే అని చెప్పేసి ఒక్కడు రాలేదు. నా రక్త సంబంధికులు కూడా ఇట్లా అయిపోయిండు కదా అని చెప్పేసి ఒక్కరు వచ్చి పలకరించిన వాళ్ళు లేరు. కానీ ఏ సంబంధం లేని వాళ్ళు అంత దూరం నుంచి వచ్చింది వీళ్ళు. అది కూడా ప్రభు ప్రేమను బట్టే. ఆ మాటలు నాతో పంచుకోవడానికి ఎక్కడి దాకా వచ్చిండ్రు. వీళ్ళ మాటలు నేను తక్కువ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు వచ్చారని చెప్పేసి మళ్ళీ దీంట్లోకి వచ్చాను. మళ్ళీ బ్రదర్ వాక్యాలు వినడం, ఇవి చేయడం అట్లా కొన్ని రోజులు సాగింది. కానీ మళ్ళీ అభ్యంతరం వచ్చింది, తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. అభ్యంతరం వచ్చేసరికి మళ్ళీ దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇది 2023 10వ నెలలో రెండవసారి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అభ్యంతరపడ్డాను. మళ్ళీ రెండోసారి కూడా ఆ అభ్యంతరం వల్ల మళ్ళీ ఆ పరిచర్యలోంచి నేను దూరమై మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అదే చీకటి బ్రతుకు. నాకు 2 GB డేటా ఉంటుంది. ఆ 2 GB డేటా నాకు 12 o'clock అయిపోతుంది. ఎప్పుడు పగలే, అది నైట్ పగలే అయిపోతుంది. అంటే అంతలా నేను
ఆ, ఆ సైట్స్ చూసేవాడిని. ఇక ఈ ఒంటరి జీవితం, ఏమి చేయలేని నిస్సహాయత, ఈ పాపం నుంచి బయటికి రాలేక నేను మెల్లగా దానికి అడిక్ట్ అయిపోయి ఇక ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవడం మొదలుపెట్టిన. నేను తప్పని అనుకున్నప్పటికీ మళ్ళీ అటే వెళ్ళేది. నా మెయిన్ రీఛార్జ్కు ఎంత ఖర్చు అవుతుందో లాస్ట్కు నెలాఖరుని చూసుకుంటే ఆ ఎక్స్ట్రా రీఛార్జ్ కూడా అంతే ఖర్చు అయ్యేది. ఇక నా ధనం అంతా వాటికే వెళ్ళిపోయేది. నేను చాలా తప్పు చేస్తున్నాను అనుకుంటుండే మళ్ళీ తప్పు చేసేవాడిని. అట్లా చాలా నలిగిపోయినా ఇక ఈ లోకంని వదిలిపెడితేనే సెట్ అవుతుంది, లేకపోతే వీలు కాదు. నాకు కాళ్ళు చేతులు ఉంటే సమాజంలో తిరిగేవాడిని అందరితో, ఇవన్నీ మర్చిపోయేవాడిని బాధలు. కాబట్టి ఒంటరిగా ఉన్నా కాబట్టే నాకు ఇవన్నీ బాధలు అని చెప్పేసి ఇక ప్రేయర్ చేసుకొని ఏదైనా అటెంప్ట్ చేసుకుందామనే ఆలోచనలో ఉండి నన్ను నేను బలపరుచుకుంటున్నా. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అయితే స్పాట్లో వెళ్ళిపోవచ్చు, ఇదైతే నొప్పి తెలియదు అని నాకు నేను పథకాలు వేసుకుంటున్నా. ఎక్కడ ఆన్లైన్లో కూర్చుని అక్కడ మాకు ఒక ప్రపంచం ఉంటుంది. అక్కడ కూర్చుని మేము వేస్తుంటే సడన్గా మౌనిక సిస్టర్ మళ్ళీ వచ్చింది మూడోసారి. అంటే ఆమె మా ఇంటికి వచ్చి సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చింది. అంటే ఫస్ట్ ఒక 8 నెలలు ఈ పరిచర్యకు దూరమైన అభ్యంతరపడి, రెండవసారి మళ్ళీ అభ్యంతరపడి దాదాపు సంవత్సరం దూరమైన. ఈసారి ఇక చనిపోదామని ఫిక్స్ అయిపోయింది. ఇక అయిపోయి అక్కడ కూర్చుండి ఒక్కనే ఆలోచిస్తున్నా. సడన్గా సిస్టర్ వచ్చి మాట్లాడుతుంది. ఈ అప్పుడు అంతకుముందు చెప్పిన ముచ్చట్లే మళ్ళీ మాట్లాడుతుంది. కానీ అంతకుముందు ఆమె చెప్పినప్పుడు లేని అదొక ప్రత్యక్షతను నేను ఈ మూడోసారి అనుభవించిన. ఆ సహోదరు మాట్లాడుతుంటే ఈమెకి ఎక్కడిది ఇంత జ్ఞానం, ఈమె మాతోనే తిరిగింది కదా, ఈ లేఖనాలు ఏంది కొత్తగా చెప్తుంది, ఇన్నిసార్లు బైబిల్ చదివినా నాకు ఇక్కడ కనిపించలేదే, ఈవిడ చెప్పేది కొత్తగా ఉంది అని చెప్పేసి నేను ఆలోచించడం మొదలుపెట్టిన. ఆ సహోదరు నాతో మాట్లాడినప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి అనేది నేను ప్రత్యక్షంగా అనుభవించిన. అది ప్రత్యక్షత అని చెప్తున్నాను కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత బాగుంటుంది, ఆ ఆదరణ ఎలా ఉంటుంది అది అన్నది. కానీ కేవలం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది నేను ఆ రోజు ప్రత్యక్షంగా అనుభవించి సరే సిస్టర్ నేను ఇక రేపటి నుంచి ఖచ్చితంగా వింటా అని చెప్పేసి మళ్ళీ సేవకుని వాక్యాలు వినడం స్టార్ట్ చేసిన. విన్న రోజే ఆ రోజే రోమపత్రికల నుంచి సేవకుడు ఒక మాట చెప్పిండు. 6వ అధ్యాయము 7వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. యేసుక్రీస్తునందు మీరు మిమ్మల్ని మీరే నీతిమంతులుగా ఎంచుకోండి, సజీవులుగా ఎంచుకోండి అని సంథింగ్ ఉంటుంది. దీన్ని మీరు తలుచుకోండి అని చెప్పాడు. మీరు ఈ పాపాన్ని జయించలేరు, ఆ శక్తి మీ దగ్గర లేదు. మీ పాపం, శరీరంలో పాపం అనేది ఉంటుంది, దాన్ని మీరు నిగ్రహించుకోగలుగుతారు కానీ అది కొంత మట్టుకే అనేసరికి అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవును కదా నేను ఇన్ని రోజులు ఇదే ప్రయత్నం చేస్తూ వచ్చిన, నన్ను నేను నిగ్రహించుకుంటూనే వచ్చిన, కానీ అది సక్సెస్ కాలేదు. కొంతవరకే సక్సెస్ అయింది, తర్వాత ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఈ సేవకుడు చెప్తున్నాడు కదా, నన్ను నేను ఎంచుకుంటాను, క్రీస్తు యేసునందు నన్ను నేను సజీవునిగా ఎంచుకుంటాను, నీతిమంతునిగా ఎంచుకుంటాను అని చెప్పేసి నన్ను నేను ఎంచుకోవడం స్టార్ట్ చేసిన. ఆశ్చర్యకరంగా అంతకుముందు నా ఆలోచనలు అంటే నేను నీతిమంతుడను అంటే నేను బాగా అభ్యంతరపడేవాడిని. నెమ్మదిగా ఆ అభ్యంతరం నాలోంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నెమ్మదిగా ఈ వాక్యాలు వినడం స్టార్ట్ చేసిన. అలా ప్రతి లైవ్లో ఏ ఒక్క మెసేజ్ కూడా విడిచిపెట్టకుండా ఆయన ఏ ఊరు తిరిగి పరిచయం చేస్తాడో అన్నీ వినేవాడిని, ఒక్కటి వదిలిపెట్టకుండా కూడా వినేవాడిని. అప్పుడు నేను నా మనసులో అనుకున్నాను, ఓహో ఇన్ని రోజులు నేను బయటకు వెళ్ళిపోవడానికి కారణం అభ్యంతరపడమే. ఆ అభ్యంతరం లేకపోతే ఇప్పటికీ సంవత్సరం అయిపోయేది ఇందులో కొనసాగుతూ. నేను అభ్యంతరపడిన ప్రతిసారి కూడా దూరం పెట్టబడుతున్నా. ప్రభు ఇన్ని రోజులు నేను ప్రభును ప్రేమిస్తున్నాను, ప్రభు నీవే నన్ను ప్రేమించట్లేదని చెప్పేసి ఒకానొక సందర్భంలో దేవుని కూడా విపరీతంగా దూషించిన సందర్భాలు ఉన్నాయి. ఎంతలా అంటే ఇక దూషించడం విషయంలో ఇక యోబుని ఆదర్శంగా పెట్టుకున్నా. మేము నీతివంతులుగా ఉంటే నువ్వు ఓర్వలేవు కదా ప్రభు అంటూ ఇక ఏడుస్తూ దుఃఖిస్తూ తిట్టేవాడిని. ప్రతిరోజు ఏడిపే, ప్రతి రాత్రి కూడా ఏడ్చుకుంటే పడుకునేవాడిని. ఆ చెడ్డ సైట్స్ చూసి అది అయిపోవడంతోనే ఏడ్చేవాడిని. ఎందుకు ప్రభు నా జీవితంలో ఇలా జరుగుతుంది, వీటి వల్ల నాకేం లాభం రావట్లేదు, ఇవి నీకు వ్యతిరేకమైన పనులు, కానీ వీటిని నేను మానలేకపోతున్నా, నన్ను విడిపించు అని ఒకవైపు దేవుడు విడిపించట్లేదని కోపం ఇంకోవైపు, ఇట్లా దేవుని దూషించుకుంటూ ఉండేవాడిని.
కానీ ఈ పరిచర్యలోకి వచ్చిన మొదట్లోనే నాకు అర్థమైపోయింది, నిజానికి నేను దేవుణ్ణి ప్రేమించట్లేదు, ప్రభువే నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకున్న అన్ని మార్గాలు మూసేశాడు. నేను ఈ 3 సార్లు లోకం వైపు వెళ్ళేసరికి వెళ్ళమని నన్ను వదిలేశాడు. నువ్వు అంతగా లోకాన్ని ప్రేమిస్తున్నావు కదా, వెళ్ళు, అక్కడ నీకు మేలని కనిపిస్తే అక్కడే ఉండు అని వదిలేసినట్టున్నాడు. అందుకే నాకు లోకంలో ఏది మేలనేది కనిపించలేదు. ఈ లోక ఆశలు, స్నేహితులతో మాట్లాడడం, గర్ల్స్తో మాట్లాడడం, బాతాకాని కొట్టడం, ఇది కొంతవరకే ఉపశమనం ఇస్తుంది తప్ప ఇది ఒక నిరీక్షణ అనేది ఏ మనిషిలో కలిగించదని నాకు అర్థమైపోయింది. అందుకే ప్రభు నన్ను దూరం పెట్టినాడేమో. ఈసారి మాత్రం అస్సలు అభ్యంతర పడద్దు. ఏదైనా అభ్యంతరాలు వస్తే మనసులోనే పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రభు తన సేవకుల ద్వారా ఈ విషయాలు తెలియజేస్తాడని చెప్పేసి అవి నేను మనసులోనే పెట్టుకున్నా. ఏ సహోదరునితో కూడా పంచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నా మూలంగా వాళ్ళకి అభ్యంతరం వస్తుందని చెప్పేసి. అలా అభ్యంతరాలన్నీ మనసులోనే పెట్టుకొని నేను ఈ పరిచర్యలో కొనసాగుతున్న క్రమంలో ఆశ్చర్యకరంగా ప్రభు ఒక్కొక్క దాని విషయంలో మాట్లాడేవాడు. ఎంతలా అంటే, నిజానికి ఈ విషయాలు సేవకునికి ఎవరైనా చెప్పారా, నేను ఇలా అభ్యంతర పడుతున్నానని, ఈయనకెట్లా తెలిసింది ఈ విషయం అని నేను ఆశ్చర్యపడుతూ వినేవాడిని. వాక్యం విన్నప్పుడు ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడేవాడు. 1-2 రోజుల్లోనే ప్రభు నుంచి ఆ వర్తమానం వచ్చేది. నేను దేని కోసం అయితే చింతిస్తున్నానో, నేను దేనికోసం అయితే అభ్యంతర పడుతున్నానో, ఏ సందేహం అయితే నా మనసులో పెట్టుకుంటున్నానో, ఆ సందేహాలన్నీ కూడా సేవకుల ద్వారా మాట్లాడబడి అవి విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. ఎట్లా జరుగుతుంది, నాకు ఇంత జ్ఞానం దేవుడు ఇట్లా ఇచ్చిండని స్తుతిస్తూ మేము వినేవాడిని. అలా కొనసాగుతూ ప్రభువా నాకైతే మంచి పరిచర్యను ఇచ్చావు, మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అని నాకు ఆరోగ్యం లేదు ప్రభువా, నువ్వు ఎంత ఇచ్చినా ఏం లాభం, ఇది నాకు ఒకటి కొరతగా ఉంది ప్రభు అని ఒకరోజు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన. ఈ పరిచర్యలోకి అప్పటి నుండి ఇప్పటిదాకా స్టిల్ నేను 2 సార్లు మాత్రమే కన్నీటి ప్రార్థన చేసిన. అదొకటి, దేవుణ్ణి నేను ప్రేమించాం కాదు, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నాకు తెలిసినప్పుడు ఒకప్పుడు నేను తిట్టిన తిట్లన్నీ గుర్తొచ్చినాయి నాకు. ఒక మనిషిని నేను ఇన్ని తిట్లు తిడితే అతను నన్ను ఈపాటికి చంపేసి ఉండేవాడు. కానీ దేవుడు మనిషి కంటే ఇంత గొప్పవాడు, కానీ నన్ను ఏమీ చేయలేదు. ఇంకా అప్పటికి ఆపదల నుంచి కాపాడుతూనే వచ్చిండు ప్రతి క్షణం కూడా. చూడు, నన్ను ఈయన ఇంత ప్రేమిస్తున్నాడు, నేను ఇంత తిట్టినా కూడా నిజానికి ప్రభువే నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ముందు నేను ఓడిపోయినా అని చెప్పేసి ఆ రోజు నేను కన్నీరు పెట్టుకున్నా. ఈ పరిచర్యలోకి వచ్చిన మొదట్లో క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు. రెండవది, నాకు ఆరోగ్యం లేదు ప్రభువా, నువ్వు ఇన్ని ఇచ్చినా నాకు ఏం లాభం అని ఆ రోజు నేను చిన్నగా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించి మరుసటి రోజు మళ్ళీ గ్రూప్లో చూసేసరికి ఒక లింక్ ఉంది, అది నేను మిస్ అయినా, చూడలే. అరే ఇదేదో నేను చూడని మెసేజ్లా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేస్తుంటే ఆశ్చర్యకరంగా దేవుడు దాని ద్వారా నాతో మాట్లాడిండు. ఎలా అంటే, కడపట నశింపజేయబడు శత్రువు మరణము, నీ వ్యాధి కాదు. కడపట దేవుడు నశింపజేసే శత్రువు అది మరణమే తప్ప నీ వ్యాధి కాదు. ఇప్పుడు నీకున్న వ్యాధి అది ఇప్పుడే నశింపజేయబడుతుంది, కడపటిదాకా కాదు అని చెప్పేసరికి నాకు నిజంగా ఆ రోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత తొందరగా వర్తమానం రావడం ఏంది, అది ఎప్పుడో జరిగిన మెసేజ్, అది గ్రూప్లో వాళ్ళు పెట్టడం ఏంటి, నేను చూడడం ఏంది. ఇలా నేను ప్రతి క్షణం కూడా, అంటే దేవుని వాక్యం వింటున్న ప్రతి క్షణం కూడా దేవుని సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించేవాడిని. అంటే దేవునితో ముచ్చటించినట్లుగా, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా ఆయన వాక్యాలు వింటూ ఉండేవాడిని. ఖాళీ సమయంలో కూడా ఇంకా నాతో నేను మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన. నాది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. నాకు ఒక బెడ్రూమ్ సపరేటు, డోర్ వేసామంటే 2 days దాకా తీయడం ఉండదు. ఒక్కొక్కసారి బయట వెలుగు చూడదు అసలే. ఈ పరిచర్యలోకి రాకముందు 2 days దాకా బయటికి వెళ్ళేవాడిని కాదు, పిచ్చిలేసేది, అందులో ఒక సైకోలా మారిపోయేవాడిని. నేను ఏడ్చేవాడిని, నన్ను బయటకు తీసుకెళ్ళని మా అమ్మతో ఏడ్చేవాడిని. నన్ను చేయిలో కూర్చుండబెట్టేవారు ఉండరు ఎక్కువ. బయటకు వెళ్తే ఆ మనుషులు తిరిగేవారు, రోడ్డు కాడ కూర్చునేవాడిని. వెళ్ళేవారు, వాళ్ళు వీళ్ళు పలకరించేవారు. అప్పుడు కొంచెం ఉపశమనంగా అనిపించేది, ఒంటరితనం పోయేది. కానీ ఎప్పుడైతే ఈ పరిచర్యలోకి వచ్చిందో అప్పుడు నాకు 4 గోడల మధ్యనే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నేను వినే దేవుని వాక్యాలన్నీ అక్కడే వింటా, బయటకు వస్తే వినలేను.
పిల్లలు ఉంటారు చుట్టూ, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ 4 గోడల మధ్యలోనే ఇప్పుడు నేను ఆనందించడం నేర్చుకున్నా. ప్రభువు నాతో ఎక్కువ అక్కడ మాట్లాడతాడు. నేను కూడా మెల్లగా దేవునితో ఏది ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా, ఆయన నా పక్కన వచ్చి కూర్చున్నట్టుగా మాట్లాడుకునేవాడిని. అలా మాట్లాడుకుంటూ ఈ విశ్వాస జీవితంలో నేను చాలా స్థిరపడ్డాను. బయటికి వెళ్ళేవాడిని ఎప్పుడో ఒక సూర్యరశ్మి కోసం, ఎండ కోసం, పొద్దున సాయంత్రం 2 టైమ్స్ వెళ్తాను ఇప్పటికి కూడా. కానీ అప్పుడు అంతకుముందు అనిపించిన ఆదరణ లోకంలోంచి ఇప్పుడు నాకు అంత దొరకట్లేదు. అంటే వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళ సంభాషణలు వింటే అందులో ఆనందించడం అనేది నాకు దొరకట్లేదు. అంతకుముందు ఆనందించేవాడిని వాళ్ళు చెప్పే ముచ్చట్లు కానీ వాళ్ళు వేసే జోక్స్ కానీ వింటూ. ఎప్పుడైతే ఈ దేవునితో మాట్లాడడం మొదలుపెట్టానో లోకంలో వారు మాట్లాడే ముచ్చట్లేవి నచ్చట్లేదు. అందుకే ఒంటరిగా వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ ఎవరైనా ఒక మనుషుల గుంపు కూర్చుంటే దూరంగా వెళ్ళి కూర్చునేవాడిని. వాళ్ళు అనేవారు, ఎందుకయ్యా అట్లా దూరంగా కూర్చుంటావు, ఇక్కడ దగ్గర వచ్చి కూర్చో, నలుగురితో మాట్లాడు అనేవాళ్ళు. నేను వెళ్ళకపోయేవాడిని, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ముచ్చట్లు వేరే ఉంటాయి. అవి అప్పుడు నాకు వినడం ఇష్టం లేదు. ఈ 4 గోడల మధ్యలోనే దేవుడు నన్ను పలకరించేవాడు. అయితే ఈ వర్తమానం ఇలాగే వింటూ రోజు బలపడుతున్నా. అయితే నాకు ఒక్కరోజు ఆలోచన వచ్చింది, నేను ఒక్కనే బలపడుతున్నాను సరే, నా కుటుంబం సంగతి ఇంతి, మాకు అమ్ముంది, చెల్లి ఉంది. అప్పట్లో నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు నా చుట్టూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకు కొందరికి తెలుసు నా పరిస్థితి, అయినా కూడా ఉండేవాళ్ళు ముద్దుగా పిలుచుకుంటూ. కొందరికి తెలియదు, వాళ్ళు ఉండేవారు. కానీ వాళ్ళకు కూడా చెప్పాలి కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సువార్త వాళ్ళకు చెప్పాను, ఈ యూట్యూబ్ లింక్స్ వాళ్ళకు ఇచ్చాను. నేను దేవుల్లో ఎంత ఆదరణ పొందుకున్నానో అదంతా వాళ్ళకు తెలియజేశాను. వాళ్ళు 1-2 సార్లు నా దగ్గరికి వచ్చారు, ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు, అప్పట్లాగా ఉండట్లేదు అనేవారు. ఎందుకు అట్లా ఏం కాదు, నేను మాట్లాడతా, కాకపోతే అప్పుడు మాట్లాడిన ముచ్చట్లు కాకుండా ఇప్పుడు నాకు తెలిసిన ముచ్చట్లు మాట్లాడతా అని చెప్పేసి అనేవాడిని. 1-2 సార్లు వాళ్ళు వచ్చారు, నేను చెప్పాను, ఈ ముచ్చట్లే చెప్పాను. యేసుక్రీస్తునందు మనకు దాచబడి ఉంది ఇది. క్రీస్తులో ఇన్ని రోజు మనం ఎంచుకున్న జీవితం అది జీవితం కాదు, అది విశ్వాసకి సంపూర్ణ సిద్ధి కలిగించదు, అది నిరీక్షలేని జీవితం అని నేను ప్రభు సన్నిధిలో నేర్చుకున్న ప్రతి ముచ్చట వారికి తెలియజేశా. దేవునికి స్తోత్రం. నేటి వరకు కూడా వాళ్ళు మళ్ళీ నాకు నా దగ్గరికి రాలే, వాళ్ళు మళ్ళీ నాకు ఇన్బాక్స్ కూడా చేయలేదు. ఒకప్పుడు చెడ్డ పదాలతో నిండి ఉండే నా ఇన్బాక్స్లో ఇప్పుడు పూర్తిగా క్లీన్ అయిపోయినాయి. నేను అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో ఒక మెసేజ్ కూడా ఉండదు. నేను ఇప్పటికీ అక్కడికి వెళ్తా, ఆరాధన చేసుకుంటా. ఈ పరిచర్యను నేను కొంతమందితో పంచుకున్నా, వాళ్ళు కూడా దీన్ని అంగీకరించి సరే నువ్వు చెప్పు వాక్యాలు మేము వింటామన్నారు. కాకపోతే నేను ఇట్లా సాక్ష్యం ఇస్తున్నాను వాక్యం చెప్పను, ఇది నాకు అనుగ్రహించబడలేదు, ఇది అభిషేకం ద్వారా జరిగే పని. నేను చెప్పినా కూడా 2 ముచ్చట్లే చెప్పగలుగుతా. అభిషేకం ద్వారా బోధించబడినప్పుడు మాత్రమే మీ హృదయాలు తెరవబడతాయి, మీరు వినగలుగుతారు. కాబట్టి నేను అభిషేకం పొందుకున్నప్పుడే అని చెప్పేసి వారికి చెప్పిన. కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తారు, ఆదరణ కలిగించే ముచ్చట్లు చెప్పు, నువ్వు విన్న సంగతులు చెప్పు అంటారు. ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ వాళ్ళతో ముచ్చటించాను ఈ ముచ్చట్లు. ఎందుకంటే వాళ్ళలో కూడా తీవ్ర అభ్యంతరం. ఒకప్పుడు నేను ఎట్లా అభ్యంతరపడ్డానో, మనం నీతిమంతులము అంటే అంతే, ఇతడు దైవ దూషణ చేస్తున్నారు అంటారు, ఇతడు ఒక తప్పుడు బోధ పట్టుకొచ్చాడు ఎక్కడికో వెళ్ళి. వాళ్ళందరూ నా స్నేహితులే, మరి దూరం వాళ్ళు కాదు. ఒకప్పుడు నన్ను మెచ్చుకున్న వాళ్ళే, బ్రదర్ మీరు చాలా చక్కగా చెప్తున్నారు, మీకు దేవుని కృప తోడై ఉంది అని ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళే. ఇప్పుడు నిజమైన దేవుని కృప పొందుకొని ఈ దేవుని చేత వినిన సంగతులు చెప్తే మాత్రం నువ్వు తప్పుడు బోధ ఎక్కడికో విన్నావు, తప్పుడు బోధ పట్టుకొచ్చావు అని చెప్పేసి నాకు వ్యతిరేకంగా వచనాలు చెప్పేవారు. చెప్పినప్పుడు దాని అర్థం ఇది బ్రదర్, దీని అర్థం అదని నేను చెప్పేక్కడికి చెప్పి ఈ తర్వాత వదిలేసా. ఎందుకంటే వాళ్ళకు గ్రహించే మనసు లేదు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇదే కదా, వీళ్ళ కళ్ళు తెరవబడ్డప్పుడు మాత్రమే వీళ్ళు వింటారు. వీళ్ళకు ఇంతకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ నేను కూడా ఒకవేళ దూరం అయిపోతానేమో, మరొకసారి బోధించడానికి మరొకసారి చెప్పడానికి మార్గం లేకుండా పోతుందని చెప్పేసి వారికి చెప్పడం మానేశాను. ఇక్కడికి వద్దామని నేను నిన్న ఫిక్స్ అయినప్పుడు ఏం జరిగిందంటే, రాత్రి దుష్టుడు 2 దర్శనాల ద్వారా నన్ను తీవ్రంగా కలవరపెట్టిండు. అంటే ఎప్పుడైతే నేను ఇలాంటి డెసిజన్స్ తీసుకుంటానో దేవుని విషయంలో, ఇతరులకు చెప్పాలి,
నేను పొందినట్టే సంతోషం ఇంకో వాళ్ళు కూడా పొందాలి అని నేను ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటానో వాడు ఏదో విధంగా నన్ను కలవరపరుస్తాడు. ఈసారి ఖచ్చితంగా ఇది దేవుని చేత బహుమానం పొందదగిన సాక్ష్యం, ఎందుకంటే ఇది జీవం గురించి ఇచ్చే సాక్ష్యం కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఆల్రెడీ సేవకునితో నేను ఒకసారి పంచుకున్నా, కాకపోతే అది పబ్లిక్గా కాదు, ఆయనకు పర్సనల్గా ఇన్బాక్స్ చేసిన, వాట్సాప్లో గ్రూప్లో పెట్టలేదు. ఎందుకంటే సేవకుడు చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది, ఏంటంటే తగ్గిపోయే మహిమ కూడా వెలుగు అనేది ఉంటుంది. కాబట్టి మీరు 6 నెలలు 3 నెలల సాక్ష్యం చెప్తే ఒకవేళ అది తగ్గిపోయే మహిమ అయి ఉండొచ్చు. చూసేవాళ్ళు అంటే అభ్యంతరాలు పెట్టుకొని చూసేవాళ్ళు ఏమంటారు, అయినా ఇట్లనే చెప్తారులే, 1 సంవత్సరం దాకా కొనసాగనివ్వు చూద్దామంటారు. 3 నెలలు ఎవరైనా విశ్వాసంలో ఉంటారు, అది పెద్ద ముచ్చట కాదని అన్యులు అనుకుంటారు. అందుకే నాకు అది గుర్తొచ్చి నేను చెప్పలే, 3 నెలలైనా చెప్పలే, 6 నెలలైనా చెప్పలే. ఈ ఇయర్ ఎండింగ్లో సేవకునికి చెప్పా. అది కూడా ఎందుకు చెప్పాను అంటే ఆయన బోధిస్తున్న వాక్యం అది నా దగ్గరికి వచ్చింది, అది నిష్ప్రయోజనం కాలేదు. దానివల్ల నేను అనుదినం దేవుని రక్షణ అనుభవిస్తున్నాను. నా కుటుంబాన్ని కూడా పరిచయం చేశా, నా ముంబైలో ఉన్న సిస్టర్కి పరిచయం చేశా. నా సహోదరి కూడా ఒకసారి అభ్యంతర పడ్డది, కానీ ఇప్పుడు దీంట్లో కంటిన్యూ అవుతుంది. మా అమ్మ కూడా ఈ వాక్యాన్ని పరిచయం చేసిన. అంతకుముందు మా ప్రార్థన మొత్తం మేము పాపులము, మేము నీచులము, మేము పరలోక రాజ్యం చేరాలంటే మమ్మల్ని నువ్వు క్షమించు ప్రభు అని దినదినము ఆ ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు మా కుటుంబంలో ఆ ప్రార్థన లేదు, మా ప్రార్థన విధానం మారిపోయింది. అలా సారీ, ఎక్కువసేపు మాట్లాడితే నాకున్న ప్రాబ్లం ఏంటంటే కళ్ళు తిరుగుతాయి, హెడేక్ వస్తుంది. దీంతో నేను ఎక్కువ లింక్ ప్రేయర్లో కూడా పాల్గొనను. ఎప్పుడన్నా అవకాశం వస్తే ½ an hour చేసేవాడిని, హెడేక్ వచ్చేది. అందుకే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. అయినా సరే నేను పొందుతున్న జీవం గురించి మీకు సాక్ష్యం ఇస్తాను. దుష్టుడు నన్ను కలవరపరిచి ఇక్కడికి రాకుండా ఆడు కొన్ని ఆటంకాలు కలగజేసిండు. నేను రేపొద్దాం అనుకున్నవాడిని, ఇది ఆలస్యం చేయకూడదు, నేను బహుమానం పొందుకోవాలి ఖచ్చితంగా. ఈ పరిచర్యలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 5 పట్టణాల మీద అధికారులు అవుతారని సేవకుడు చెప్పిండు. వాస్తవమే, కానీ నాకు 5 పట్టణాలు సరిపోవు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను 5 పట్టణాలు నాకు సరిపోవు ప్రభువా, ఇంకా అధికం కావాలి అని నేను ప్రార్థన చేసుకునేవాడిని. వీళ్ళు సేవకులు వీళ్ళు ప్రతి ఊరు గ్యాప్ లేకుండా తిరిగేవాళ్ళు. నేనేం చేశానంటే వాళ్ళు ఈ గ్రామం నుంచి ఆ గ్రామంకి వెళ్తే నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసేవాడిని, ఆ గ్రామంకు డిస్టెన్స్ ఎంత ఉంది, ఓకే వీళ్ళు ఈ టైంలోపు వీళ్ళు చేరుకుంటారు, ఆ టైంకి మళ్ళీ నేను ఇక్కడ ఉండాలి అని చెప్పేసి నేను చూసాను. ఆ గూగుల్ మ్యాప్లో నేను చూసింది ఎక్కువ అదే తాడేపల్లిగూడెం, జగన్నాథపురం, మీ ఆంధ్రప్రదేశ్ మ్యాపే ఎక్కువ చూసేవాడిని. ఎటు నుంచి ఎటు రూట్ ఉంది, ఈ పరిచర్య ఎట్లా సాగుతుంది అని చెప్తే డైలీ చూసేవాడిని. మరి నేను వెళ్ళలేనుగా ప్రభు, నాకు కాళ్ళు లేవు, నేను చెప్తే తీవ్రమైన అభ్యంతరం వస్తుంది, మరి నాకు ఎట్లా ఈ 3 పట్టణాలు 5 పట్టణాలు నాకు సరిపోవు కదా అని నేను మనసులో అనుకునేసరికి మళ్ళీ ఆ సహోదరి నాతో ఫోన్లో మాట్లాడి చెప్పింది, సిస్టర్ నేను ఇట్లా అనుకుంటున్నా, మరి నాకెట్లా సిస్టర్ అంటే ఆశ్చర్యకరంగా సహోదరి ఏం చెప్పిందంటే, అన్నా మీరు ఇట్లా అంటున్నారు కానీ సేవకుడు నిన్న మార్నింగ్ జూమ్ మీటింగ్లో ఒక ముచ్చట చెప్పాడు అంది. ఏంటి సిస్టర్ అని అడిగితే, యుద్ధానికి పోవారి పాలెంతో సామాన్య యుద్ధ ఉన్నవారి పాలు కూడా అంతే అని సేవకుడు చెప్పాడు. మీరు యుద్ధానికి రాకపోయినా, మీరు పరిచర్యలోకి తిరగకపోయినా, మీరు ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేస్తారు కదా, మీకు కూడా అందులో పాలు వస్తుందట అని చెప్పింది. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయినా. ఏంటి నేను అనుకున్న సంగతులన్నీ దేవుడు ఇట్లా తెలియజేస్తాడు, కాబట్టి నాకు ఖచ్చితంగా బహుమానం వస్తుంది. ఇంకా ఈ సత్యం గురించి నేను సాక్ష్యం ఇవ్వడం అనేది అది నాకు దేవుడు తప్పకుండా బహుమానం ఇస్తాడు. ఈ విషయంలో నేను ఆలస్యం చేయకూడదు. నాలాగా ఎంతోమంది కూడా ఈ పోర్న్ సైట్ అడిక్ట్ అయిపోయి దాంట్లోంచి బయటికి రాలేక, అది తప్పని తెలిసి కూడా దాన్ని మానుకోలేక వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేను సాక్ష్యం చెప్పడం వల్ల వాళ్ళలో కొంతమంది అయినా విని మారుతారు, కాబట్టి నాకు తప్పక ఫలితం దొరుకుతుంది అని చెప్పేసి నేను 2 గంటలనే కేవలం 2 గంటల 12 గంటలకి ప్రిపేర్ అయిపోయినా రావడానికి. వెంటనే వెహికల్స్కి ఫోన్ చేయడం, వెహికల్స్ అరేంజ్ అవ్వడం, తొందరగా వచ్చేయడం. నేను ఎటన్నా అవుట్డోర్ వెళ్ళాలంటే 2 days కనీసం ప్లాన్ చేసుకుంటా. డైట్ చేయడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ, అంటే ఫుడ్ వేరే ఏదైనా హీట్ ఫుడ్ తీసుకోం,
బయటకు వెళ్తే ఏదన్నా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి. కానీ నేను ఈ జీవం గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నాకు బహుమానం కలుగుతుందని తెలిసినప్పుడు నేను ఎంత మాత్రం ఆలస్యం చేయక వెంటనే మాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేయడం, వెహికల్ మాట్లాడుకోవడం, ఆగా మేఘాల మీద వచ్చేసిన. తప్పకుండా దేవుడు నాకు బహుమానం ఇస్తాడని నమ్ముతున్నా. ఈ జీవం గురించి ఇచ్చే సాక్ష్యాన్ని విన్నవాళ్ళు కూడా మీరు ఈ జీవాన్ని మీ జీవితంలో అనుభవిస్తే దేవుడు కూడా నాకు ఎట్లయితే అనుగ్రహించాడో తన కృపను తప్పక మీకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నా. ఈ 2 మాటలు దేవుడు దీవించునుగాక. నాలాగా అడిక్ట్ అయిన ప్రతి ఒక్కరూ బయటకు వచ్చుదురుగాక. వాళ్ళ సాక్ష్యం నేను విందునుగాక. ఆమేన్. నేను ఒక విషయాన్ని అయితే నమ్ముతున్నాను. అదేంటనంటే, ఇది అన్న ఒక్క సాక్ష్యం మాత్రం కాదు, ఇక్కడ కూర్చొని ఉన్న చాలామంది యొక్క సాక్ష్యం. ఆయన చెప్పే మాటలలో సగం నావి కూడా ఉంటాయి. ఎందుకన్నానంటే, మనము కూడా పూర్వము ఆ బోధలు విన్నప్పుడు ఆ జీవితాన్ని ప్రయత్నం చేస్తూ చచ్చిన నేను బ్రతకకుండానే మళ్ళీ ఏమవుతూ ఉంటాము, చస్తూ ఉంటాము. ఆ చావు యొక్క జీవితాన్ని జయించలేక చివరిగా ఈ దేహాన్ని విడిచిపెట్టాలని తలంచుతూ ఉంటాం. మాత్రమే కాదు, అన్న ఒక మాట అంటున్నాడు. అదేంటనంటే, బహుమానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని. ఇక్కడున్న చాలామంది యొక్క నిరీక్షణ మహిమ శరీరం కొరకు కాదు, కానీ బహుమానము కొరకే. కాబట్టి అన్నను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మా మధ్యకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నానన్న. మాట్లాడతారా?